प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। तो देखिएगा, द्वितीय भाषा हिंदी पुस्तकें ओपन कीजिए और हिंदी स्टडी मटेरियल को भी ओपन कीजिए। ओके, इकाई 1 में पाठ 3, पाठ का नाम माँ मुझे आने दे। माँ मुझे आने दे, अम्मा नन्नु रानिव्वु। यह पाठ एक कविता संबंधी, इस कविता संबंधी पाठ के कवयित्री मृदुल जोशी जी हैं। ओके, सब हिंदी पुस्तकों को सामने रखिए। पन्ना नंबर 14, पेज नंबर 14, टेक्स्ट बुक्स और स्टडी मटेरियल को भी ओपन कीजिए। ओके, क्या लिखना है, कैसे लिखना है, एक बार जानकारी लेंगे। ओके, तो देखिएगा, टेक्स्ट बुक पेज नंबर 14 में अर्थग्राह्यता प्रतिक्रिया है और నోట్బుక్లో ఎలా రాయాలో కూడా చూడండి. మొట్టమొదటగా మా ముझे ఆనేదే లెసన్కి సంబంధించిన స్టడీ మెటీరియల్లో మీనింగ్స్ అన్నీ కూడా నోటికి నేర్చుకొని రాయండి. హిందీలో వచ్చే పదాలన్నీ రెడ్ పెన్, తెలుగు మరియు ఇంగ్లీష్లో వచ్చే పదాలన్నీ బ్లూ పెన్తో రాయాలి. మీనింగ్స్ రాసిన తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియ మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూడండి అక్కడ కనిపిస్తుందా అండి? ఎస్, అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అంటే అర్థగ్రహణ ప్రతిస్పందన. ఓకే, ఇందులో అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో మొత్తం 4 బిట్స్ ఉన్నాయి. ఆ 4 బిట్లలో ఫస్ట్ బిట్ చూడండి, మొదటి ఆ ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే, ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, माँ मुझे आने दे कविता आपको कैसी लगी और क्यों? माँ मुझे आने दे कविता, माँ मुझे आने दे అనే పద్యము आपको कैसी लगी తమరికి ఎలా అనిపించింది, और क्यों ఎందుకు. ఓకే, ఈ లెసన్ మీకు ఎలా అనిపించిందో రాయండి. అంటే కవిత నాకు బాగా నచ్చింది. దీనిలో ఒక గర్భస్థ శిశువు ఎంతో జాలిగా బాధతో తన భావాలను ప్రస్తుతించింది. తల్లి సుఖాన్ని, కలలను ఎంతో జాగ్రత్తగా వ్యక్తపరిచినది. అవునా? माँ मुझे आने दे कविता बहुत अच्छी लगी. इसमें एक गर्भस्थ शिशु की पुकार बड़े हो संवेदनशील और मार्मिक ढंग से प्रस्तुत किया गया है. इसमें यह बताया गया है कि एक बेटी को माँ के सुख और सपनों की कितना परवाह है. माँ मुझे आने दे नामक यह पाठ. ओके, सेकंड क्वेश्चन, भ्रूण हत्या एक सामाजिक अपराध है विषय पर चर्चा कीजिए. భ్రూణ హత్యలు సాంఘిక నేరము టాపిక్ ఇది. ఈ అంశంపై చర్చించండి. విషయ పర్ చర్చా కీజియే. భ్రూణ హత్య ఏక సామాజిక అపరాధ హై, విషయ పర్ చర్చా కీజియే. భ్రూణ హత్యలు సాంఘిక నేరము అంశంపై చర్చించండి. ఓకే, ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు మీ స్టడీ మెటీరియల్లో ఉన్నాయి. నోటికి నేర్చుకోవాలి ఫస్ట్, చూడకుండా నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ సెకండ్ ఆ బిట్, పాఠ పడియే ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే. పాఠము చదవండి, ప్రశ్నల యొక్క సమాధానాలు రాయండి. ఓకే, नंबर 1, इस कविता की कवयित्री क्या कहना चाहती है. అంటే ఈ పద్యము ద్వారా కవయిత్రి ఏమి చెప్పాలని అనుకున్నది. నెక్స్ట్ క్వశ్చన్, माँ के लिए बेटी क्या क्या करना चाहती है. తల్లి కొరకు కూతురు ఏమేమి చేయాలని అనుకుంటుంది. ఓకే, ఈ ప్రశ్నలు కూడా చదవండి, చూడకుండా రాయండి. సెకండ్, ఫస్ట్ ఈ నిమ్నలిఖిత పంక్తియోं का भाव స్పష్ట कीजिए. అక్కడ పద్యాలలో ఉన్నటువంటి 2 సెంటెన్సెస్ ఇచ్చిండు, వాటి యొక్క భావాలని రాయాలి. నెంబర్ 1, ఆనే తో దే
धुल जाएगा सारा का सारा रोखीला అహసాస్. దీని భావం ఏంటో రాయండి. నెక్స్ట్, तेरी आंखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ. ఓకే, వీటి భావం కూడా రాయాలి. నెక్స్ట్, नीचे दिया गया పద్యాంశ పడకర్ సహీ ఉత్తర్ పహచానియే. కింద ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యం కింద 5 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 5 ప్రశ్నలకి సమాధానాలు కూడా వ్రాయండి. ఓకే. నెక్స్ట్, అభివ్యక్తి సృజనాత్మకత. అభివ్యక్తి సృజనాత్మకత అనగా వ్యక్తీకరణ లేదా ప్రస్తుతీకరణ. నిర్మాణాత్మకత. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇందులో కూడా 4 బిట్లు ఉన్నాయి. ఫస్ట్ అల్పప్రాన్ ఆ, మొదటి ఆ. మా ముझे आने दे కవిత समाज की किस स्थिति के बारे में बताती है, लिखिए. ఓకే, మా ముझे आने दे అనే ఈ పాఠము పద్యము సమాజ్కి కిస్ స్థితికే బారే మే బతాతీ హై, లిఖియే. సమాజంలో ఏ స్థితి గురించి తెలియజేస్తుందో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, భ్రూణ హత్య ఏక్ సామాజిక్ మానవీయ అపరాధ హై, అప్నే విచార్ మే లిఖియే. ఓకే, భ్రూణ హత్యలు ఒక సామాజిక మానవీయ అపరాధములు. మీ సొంత మాటల్లో రాయండి. ఓకే, మీరు ఆల్రెడీ పద్యాన్ని విన్నారు కాబట్టి సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. नेक्स्ट क्वेश्चन, इस विषय पर किसी महिला का साक्षात्कार लेने के लिए एक प्रश्नावली तैयार कीजिए. టాపిక్ మా ముझे ఆనే దే తీసుకొని ఎవరైనా ఒక మహిళని మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ప్రశ్నల్ని తయారు చేయండి. సాక్షాత్కార్ మీన్స్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్నలు తయారు చేయండి. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆప్కా నామ్ క్యా హై, आपके कितने बच्चे हैं, आपको बेटा बेटी में कौन पसंद है और क्यों, बेटे को पसंद करने का कारण क्या है, आपके विचार में भ्रूण हत्या के क्या कारण हैं, इसका परिवार और समाज पर क्या प्रभाव पड़ता है, इस अमानवीय कार्य को रोकने के क्या उपाय हैं, समाज की महिलाओं युवा वर्ग को आप बताना चाहती है. ఇట్లాంటి ప్రశ్నలు తయారు చేయండి. ఓకే. నెక్స్ట్ ఈ समाज के निर्माण में स्त्री और पुरुष दोनों का समान महत्व है, इस पर अपने विचार बताइए. ఇద్దరికీ కూడా సమానమైనటువంటి గొప్పతనం ఉంది అని తెలియజేస్తూ ఆన్సర్ని రాయండి. నెక్స్ట్, భాషా కీ బాత్. భాషా విషయములు. గ్రామర్ ఉంటుంది చూడండి. నంబర్ 1 अल्पप्राण आ. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. బ్రాకెట్లో ఇవ్వబడినటువంటి సూచనలను చదవండి మరియు దాని ప్రకారంగా ఆన్సర్స్ని రాయండి. నంబర్ 1 ఖుషబూ, సముందర్, ధంబ్ 3 పదాలు ఉన్నాయి. బ్రాకెట్లో ఏమన్నాడు, పర్యాయవాచి శబ్దు లిఖియే. పర్యాయ పదములు రాయండి ఒక్కొక్క పదానికి. ఖుషబూ సుగంధ్, మహక్, పరిమల్, ఇలా పర్యాయ పదాలు రాయండి. సముందర్ అంటే సముద్రము, సాగర్ సముద్ర, రత్నాకర్ ఐసే. నెక్స్ట్ దంభ్ గర్వ్, ఐంఠ్ అభిమాన్ ఐసే. ఓకే. నెక్స్ట్ రెండవది సది, మోతి, కిస్సా. వచన్ బదలియే, వచనములు మార్చాలి. ఏకవచనం ఉంటే బహువచనంలోకి మార్చండి, బహువచనము ఉంటే ఏకవచనంలోకి మార్చండి. ఉదాహరణకి సది, సదియా, మోతి, మోతి. ఓకే. కిస్సా, కిస్సే. నెక్స్ట్ సెకండ్ ఆ. సూచన పడియే और उसके अनुसार कीजिए. సూచనలు చదవండి, దానికి అనుగుణంగా రాయండి. ఏమన్నాడు, మోతి సిపి విగ్రహ కర్ సమాస్ పహచానియే. విగ్రహవాక్యము రాసి సమాసము పేరు రాయాలి. మోతి సిపి, మోతి और సిపి. అవునా, यह द्वंद्व समास है. उद्दंडता, विशेषता, कोमलता, मधुरता.
బ్రాకెట్లో చూడండి, తా ప్రత్యయ का ప్రయోగ్ समझिए 3 और शब्द बनाइए. ఇక్కడ ప్రతి పదానికి చివరగా తా వచ్చింది. ఈ తా అనేది ప్రత్యయము. ఇట్లాంటివి ఇంకొక 3 మీరు తయారు చేయండి. మానవత, సమానత, విషమత. ఓకే. కవితా में से 3 భావవాచక సంజ్ఞా శబ్द ढूंढकर लिखिए. పద్యంలో 3 భావవాచక నామవాచకాలని వెతికి రాయండి. మీ పద్యంలో ఉన్నాయి చూడండి భావవాచక సంజ్ఞ అనే పదాలు. డర్, హరియాలి, సన్నాట, దంభ్, ఉద్దండత. ఐసే నెక్స్ట్ బిట్ महाप्राण ई रूखीला अकड़ीला जैसे शब्दों में ईला प्रत्यय है. इसी तरह के 2 शब्द लिखिए. रूखीला, అకడీలా అనే పదాలలో చివరగా ఈలా అనేది చేరింది కాబట్టి ఈ పదాలు ప్రత్యయులు. ఇట్లాంటివి వెతికి 2 పదాలని రాయండి. భడికీలా, జహరీలా, రంగీలా ఇట్లాంటి పదాలు, ఈలా వచ్చే పదాలని రాయండి. 2 పదాలు రాయండి. ఓకే. ఇది మీరు నోట్బుక్లో చేయాల్సింది. మరొకసారి వినండి ఫస్ట్ నుంచి. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో 2 ప్రశ్నలకి సమాధానాలు రాయండి మరియు 2వ బిట్లో 2 సమాధానాలు రాయండి. ఓకే. ఇక మిగతావి అవసరం లేదు. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకతలో మొదటి ప్రశ్నకి సమాధానం రాయండి, 2వ ప్రశ్నకి సమాధానం రాయండి. ఓకే. తర్వాత ఈ బిట్ కూడా రాయండి. దాంట్లోనే ఈ ఇంటర్వ్యూ ఉంది కదండి, అది కూడా రాయండి. ఇక భాషాకి బాత్లో 4 బిట్లు ఉన్నాయి. ఆ 4 బిట్లు కూడా మీరందరూ రాయండి. అదేవిధముగా ప్రియమైన విద్యార్థులారా, మీ స్టడీ మెటీరియల్లో చివరగా బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్వశ్చన్లను చదువుతూ ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటో బ్రాకెట్లో రాయండి. ఓకే. అన్ని ప్రశ్నలు చదవండి. చదివి సరైన సమాధానాలు ఆప్షన్స్ బ్రాకెట్లో పెట్టండి. ఓకే. పెన్నుతో రాయండి. బ్రాకెట్స్ పెన్నుతో రాయండి. ఓకే. ఆల్రెడీ మీ స్టడీ మెటీరియల్లో ఆన్సర్స్ లేవు, మేము తీసేసాం కాబట్టి కేవలము ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ప్రశ్నని చదివి సరి అయిన సమాధానాన్ని బ్రాకెట్లో రాయండి. ఓకేనా. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో మొదటి 2 ప్రశ్నలకి సమాధానాలు ఖచ్చితంగా నోటికి నేర్వాలి. ఓకే. వెరీ ఇంపార్టెంట్. అదేవిధముగా మా ముఝే ఆనేదే పాఠము యొక్క సారాంశాన్ని నోటికి నేర్వండి. మా ముఝే ఆనేదే పాఠ కా సారాంశ కో కంఠస్థ కీజియే. మీ స్టడీ మెటీరియల్లో సారాంశము ఉంది, ఆ సారాంశాన్ని నోటికి నేర్వండి. విద్యార్థులు గమనించండి, ఒక్క సారాంశాన్ని మీరు నోటికి నేర్చుకుంటే ఏ ప్రశ్నకైనా సమాధానము ఆలవోకగా రాయొచ్చు, ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానాలు నోటికి నేర్చుకోండి. అదేవిధంగా సారాంశం నోటికి నేర్చుకోండి. ఫస్ట్ సారాంశం నోటికి వస్తే ప్రశ్నలకి సమాధానాలు ఈజీగా నోటికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రియమైన విద్యార్థులు, తప్పులు లేకుండా రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండరాదు. రాసేటప్పుడు అక్షరము టచ్ కావద్దు. పదానికి స్పేస్ ఉండాలి. ఎక్కడ కామా వస్తే అక్కడ కామా పెట్టండి. ఎక్కడ హిందీ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ హిందీ ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రశ్న రాసేటప్పుడు చివరగా ప్రశ్న గుర్తు కంపల్సరీ. ఓకే. ప్రా అని ఉండాలి. 1 ప్రా, 2 ప్రా. దాని కింద జా అని ఉండాలి. ప్రా అంటేనేమో ప్రశ్న, జా అంటే జవాబు. ఓకే. ఇవన్నీ కూడా చక్కగా వ్రాయండి. నెక్స్ట్
నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఠీక్ హై, ధన్యవాద్.